వెల్కమ్ టు ఎంకే టీవీ. ఇప్పటి వరకు మనం రాధా మనోహర్ దాస్ గారి గురించి ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తుంటాము. చాలా మంది చెప్పేటువంటిది ఏమిటంటే పరిచయం లేని వ్యక్తి అని. కానీ రాధా మనోహర్ దాస్ గారి యొక్క ప్రభుజీ గారి యొక్క జీవితంలో ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. నిజంగా చెప్పాలి అనంటే ప్రతి ఒక్క హిందువు కూడా కాలర్ ఎగరేసుకొని గర్వంగా చెప్పేటువంటి విధంగా ఆయన యొక్క చర్యలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఉత్తేజపూర్వకమైనటువంటి మాటలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం ప్రభుజీ రాధా మనోహర్ దాస్ గారితో ఇప్పుడు మనం మాట్లాడి వారి నుంచి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుజీ. నాన్న ప్రభుజీ, రాధా మనోహర్ దాస్ గారు అంటే గడిచిన ఒక దశాబ్ద కాలంలో చాలా మందికి చాలా రకాలైనటువంటి సంఘటనల ద్వారా పరిచయం అవుతూ ఉన్నారు. అయితే అసలు రాధా మనోహర్ దాస్ గారు ప్రభుజీగా మారడానికి ప్రేరేపించినటువంటి సందర్భాలు ఏమిటి? ఎవరన్నా వ్యక్తులు ఉన్నారా? ఖచ్చితమైన మంచి ప్రశ్న అడిగారు శర్మ గారు. ఆ ప్రశ్న చాలా విలువైంది. అది నా జీవితాన్ని మలుపు తిప్పిన ప్రశ్న. అది నా స్నేహితుడే, నా క్లాస్మేటు, ఇప్పుడు మీడియాలో పేరు కలిగి ఒక చోట పనిచేస్తున్నవాడు. అతను నాకు పుస్తకం తెచ్చిచ్చాడు 1997లో. నేను చాలాసార్లు ప్రస్తావించాను ఇది, అయినప్పటికీ మీ ప్రశ్నకి సమాధానం. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఇస్కాన్ ఫౌండరాచార్య శ్రీల ప్రభుపాదుల వారు పుస్తకం. అందులో ఆయన యొక్క ఆర్టికల్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంటర్వ్యూస్, లెటర్స్, కాన్వర్సేషన్స్, ఇవన్నీ. సో వాడు ఆ పుస్తకం ఇచ్చినప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి అని అలా పక్కన పడేశాను. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలే. అయినా వాడు ఇచ్చాడు, ఓసారి చూద్దాం అని ఆ పుస్తకం పట్టుకున్నా. తర్వాత ఆ పుస్తకం నన్ను పట్టుకుంది. ఇప్పుడు మీరు నన్ను పట్టుకున్నారు. అంటే ఆ పుస్తకం నా మీద ఎంత ప్రభావం చూపించిందంటే, ఇప్పుడు మీరు ఆ పుస్తకం తెస్తే నేను అందులో 11వ పేజీలో శ్లోకం ఏముంది చెప్తా, 22లో ఏముందో చెప్తా, 44లో ఏముందో చెప్తా. అంటే అంత బాగా ఆ పుస్తకం. జీవితం అంటే ఏదో ఈ ప్రపంచం మాత్రమే కాదు, మన జీవితానికి లక్ష్యం పరమపదాన్ని చేరడం, భక్తి చేయాలి, మోక్షం పొందాలి, భగవంతుడి యొక్క ప్రేమను చూరగొనాలి. ఇవన్నీ నేర్పించినటువంటి గొప్ప పుస్తకం. సరే గురుజీ, ఇస్కాన్లోకి వెళ్ళిన తర్వాతకి, కృష్ణ కాన్షియస్నెస్లోకి వెళ్ళిన తర్వాతకి ఏ ప్రభుజీ కూడా మీ అంత రెబల్గా ఉండరు. మీరు ఎందుకు అంత రెబల్గా మారాల్సి వచ్చింది? దానికి గల ఏవైనా సంఘటనలు ఉన్నాయా? మంచి ప్రశ్న కదా. నేను వాస్తవానికి నా స్వభావం అంటారు కదా, నా స్వభావం నేను శీఘ్రంగా స్పందిస్తా, వేగంగా. లక్ష్మణుడి యొక్క నక్షత్రం కాబట్టి ఆ కోపం కూడా తొందరగా వస్తుంది. అయితే నేను ఈ ఇస్కాన్ మార్గంలో ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పటికీ కూడా నేను భక్తి మార్గంలో ఉన్నాను కాబట్టి నా జీవితం అలా కొనసాగిస్తూ ఉన్నాను. అయితే సమాజంలో మనం ఒక భాగం కదా. అవును గురుజీ. నేను ఒక్కడిని నా మూల నేను కూర్చుని జపం చేసుకోవచ్చు కదా. నాకు పుస్తకాలు పిచ్చా, బోల్డని చదువుకోవాలి, బోల్డని రాక్స్ బుక్స్ ఉన్నాయి నాకు. ఐ కెన్ లీడ్ పీస్ఫుల్లీ మై లైఫ్. సో మరి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, దిస్ వరల్డ్ గోయింగ్ హ్యావెక్ not because of violence of the bad people, this world going havoc because silence of the good people. 100%. సో నీకు తెలిసి కూడా మాట్లాడకపోతే కదా, అందుకని మాట్లాడుతున్నా అంతే. ప్రభుజీ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క పనులు, వాటి యొక్క ఒత్తిడిలో పడిపోయి గుడికి వెళ్ళామంటే అది పెద్ద గొప్ప విషయం లాగా, దేవుడికి పూజ చేసాం అనేటువంటి మన హైందవ ధర్మంలో ఉంది. కానీ అదే ఒక క్రైస్తవుడికి అయితే చర్చికి వెళ్తాడు, అతనికి ఉన్నటువంటి ఏదో ఒక అదే చదువుకుంటాడు,
మిగిలిన ముస్లింలు నమాజ్ చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. మనం కూడా నిబద్ధతగా ప్రతి ఒక్క హిందువు కూడా వారి వారి యొక్క ధర్మాన్ని పాటించాలి, ఏదైనా గ్రంథాన్ని చదవాలి, ఏదైనా అలవాటు చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అలవాట్లు ఎవరి నుంచి రావాలి చెప్పండి? పెంచిన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మొట్టమొదటి వాళ్ళే కదా, తర్వాత గురువుల దగ్గర నుంచి. మొదటైతే అమ్మ. అవును, అవునా? అవును, అమ్మ నాన్న నుంచే ఎక్కువ అలవాట్లు మనకు అబ్బుతాయి. ఖచ్చితంగా ప్రభుజీ. తర్వాత టీచర్స్. అవును. ఇప్పుడు ఉండే తల్లిదండ్రుల జీవితాలు, పిల్లల్ని వాళ్ళు పెంచుతున్నారు, స్కూల్లో దించుతున్నారు, వాళ్ళకి ఏమీ చెప్పకుండా ముంచుతున్నారు. అవునా కదా? అవును ప్రభుజీ. మీకు గుర్తుందా 3 ఏళ్ల క్రితం ఇంటర్ రిజల్ట్స్ వస్తే అవును ప్రభుజీ. ఏమైంది? ఇక్కడే తెలంగాణలో గుర్తులే? కోవిడ్ టైంలో గురించి. అఫ్ కోర్స్ ఇంటర్ రిజల్ట్స్ వస్తే ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు కదా. అవును ప్రభుజీ. ఎందుకు చచ్చిపోవాలి? అసలు విద్య అనేది ఏమిటో వాళ్ళకి ప్రాపర్ గా తెలవక. పరీక్ష ఫెయిల్ అయితే ఎందుకు చచ్చిపోవాలి? అవును ప్రభుజీ. స్వామి వివేకానంద ఏం చెప్పారు? 1000 సార్లు పరాజయం వచ్చినా పర్వాలేదు, ప్రయత్నం మాత్రం ఆపద్దు. ప్రయత్నం మానకూడదు, ప్రయత్నం మానకూడదు. సచిన్ టెండూల్కర్ డిగ్రీలు ఏం చేయలేదుగా, మరి అతని గురించి పాఠ్యాంశం ఉంది తెలుసా? అవును ప్రభుజీ. కాబట్టి అచీవ్మెంట్ నాట్ ఓన్లీ త్రూ స్కూల్ ఆర్ కాలేజ్ కదా. అవును ప్రభుజీ. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం పెట్టుకుని వాళ్ళ టాలెంట్. మొన్న చదివాను మహారాష్ట్రలో, అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఆయనకి చిన్నప్పుడే కాలు చేతులు పోయినాయి అంట, ఏదో యాక్సిడెంట్లో. నోటితో 1,00,000 బొమ్మలు గీశాడు ఆయన, నోట్లో బ్రష్ పెట్టుకుని. నీకు అన్నీ ఉన్నాయి కదయ్యా, చచ్చిపోతే ఎలా? అందుకని ఎడ్యుకేట్ చేయాలి. ఎవరు? పేరెంట్స్, గురువు, టీచర్స్. అంత సెట్ అవుతుంది. ఓకే గురుజీ. నేను మీతో ఇంటర్వ్యూ అని చెప్పి మా స్నేహితులు కొంతమంది చెప్పిన తర్వాతకి మీకు డైహార్డ్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వారి నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి గురుజీ. దాంట్లో కొంతమంది మన ధర్మం కాని వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందులో ఒకటి ఏమిటంటే, సోకాల్డ్ ఒక పాస్టర్ ఒక మీటింగ్ ఆయన ఏదో పెట్టుకొని మీకు ఫోన్ చేసినప్పుడు మీరు ప్రాపర్గా వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేశారంట. అట్లా 2-3 సందర్భాల్లో జరిగినాయి. ఎందుకు ప్రభుజీ వారికి సమాధానం చెప్పలేదు? ఫస్ట్ ప్రవీణ్ కుమార్ గారు అనుకుంటా, ఏదో ఒక ఛానల్లో కూడా దాన్ని టెలికాస్ట్. ప్రవీణ్ అంటే ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు, బకర్ది బ్యాచ్ ప్రవీణ్ ఉన్నాడు, ఇంకెవరున్నారు? ఒక పాస్టర్, మొత్తానికి ఒక పాస్టర్ అయితే అతను ఎవరు? XYZ. ఏంటి ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏంటి? ఆయన ఏదో మిమ్మల్ని ఎట్లా అంటే ఒక టీచ్ చేసే విధంగా కామెంట్ చేశారు అని చాలా మంది. అంటే కాదన్న, ఇప్పుడు ఉదాహరణకి నాన్న నీ పేరేంటి? మురళీకృష్ణ. మీ నాన్నగారి పేరేంటి? మీ పేరేంటి? బాలచంద్ర శర్మ. మీ నాన్నగారి పేరేంటి? రంగారావు గారు. ఎంతసేపు పట్టింది అడగడానికి, మీరు చెప్పడానికి క్షణాలు కదా. ఇప్పుడు మీ ముందు లైవ్లో ఒక గొర్రెకి ఫోన్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు నా దాంట్లో గొర్రె అని కొడదాం. ఎన్ని వచ్చినాయి? కొన్ని వేలు వస్తాయి, కొన్ని వందలు వస్తాయి. ఇగో ఇవన్నీ తెలుగులో గొర్రె అని పెడితే వచ్చిన పేర్లు, ఓకేనా? ఈయన పేరు శ్రీనివాసు, ఓకే? మెదక్ నుంచి మెదడులేని గొర్రె, పేరు బాగుంది సార్. నాన్న గురించి పాట పెట్టాడు, నాన్న చెప్తాడు. నాన్న పాట పెట్టాడు అంటే వాళ్ళ నాన్న పేరు చెప్తాడు. ఫోన్ ఎత్తాలి, చెప్పాలి. పొద్దున్న నేను హోమం చేస్తున్నావు. హలో హలో, ప్రైజ్ లాడండి. శ్రీనివాస్ గారండి, మెదక్ నుంచే కదండి? సార్ మీకు మీ నాన్నగారు అంటే ఇష్టం కదా సార్? మీ నాన్నగారి పేరు? లక్ష్మణ్. ఏం పేరు? లక్ష్మణ్. లక్ష్మయ్య గారి అబ్బాయి శ్రీనివాసు. ఎవరు చేసేది మీరు? నేను మీరు ఇదివరకు ఒకసారి చేశారు, నాతో మాట్లాడారు. మాట్లాడితే నేను గుర్తొస్తాను మీకు. మీరు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు సార్? నేనా? మా నాన్నలప్పటి నుంచి, మొదటి నుంచి, మా తాతలప్పటి నుంచి. ఓ తాతలప్పటి. తాతగారి పేరు? సైదయ్య. సైదయ్య గారి అబ్బాయి లక్ష్మయ్య, లక్ష్మయ్య గారి అబ్బాయి శ్రీనివాసు. మీకు అర్థమైంది కదా సార్? థ్యాంక్ యూ. ఏమర్థమైంది? వాడు ఇప్పటికీ హిందువే,
సర్టిఫికెట్లు హిందువే, రిజర్వేషన్ లేకపోతే బతుకు లేదు, కులం లేకపోతే మెతుకు లేదు. వీటిని క్రిస్టియన్ అంటారా, సీఫర్ చీటర్ అంటారా? వాడి దగ్గర లేనిది మ్యాటరు, వాళ్ళ మతం పుట్టిన చోట లేనిది వాటరు, వీడేమో చీటరు. మీకు అర్థమైందా పాయింట్? చెప్పండి. అలాగే కొంతమంది అడిగేది ఏంటంటే ఎందుకు కావాలని క్రిస్టియన్స్ మాత్రం టార్గెట్ చేస్తారు, ముస్లిమ్స్ ఎవరిని అసలు క్రిస్టియన్స్ ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా వాడు క్రిస్టియన్ అవుతాడా ఇప్పుడు చెప్పు? శ్రీనివాస్ క్రిస్టియన్ అవుతాడా? అసలు అవ్వడు. అదైందా? ఇప్పుడు శ్రీనివాసు మళ్ళీ ఫోన్ చేద్దాం, వాడికి ఫోన్ చేసి పొద్దున్న మీకు చెప్పుతూ మధ్యలో కదా హోమం చేస్తున్నప్పుడు ఇంకో పాపి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ పాపి కొడితే వస్తుంది, మేము శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హోమం చేసినప్పుడు గోవిందమ్మలు చదువుతాం. అది వాడికి వినిపించాం. వాడు ఫోన్లో వింటూ ఏం పెట్టాడు, ఇంకో గోలేదు పెట్టాడు. వాడితో గోవింద శ్రీనివాస అనిపించలేం. ఎందుకు అనిపించలేం? అది గొర్రె కాబట్టి. అది పేరు ఏం పేరు? శ్రీనివాస్ గౌడ్. ఆ పేరు లేకపోతే బతుకులేదు, ఆ పేరు లేకపోతే మెతుకులేదు, ఆ పేరు వాడు పలకడం. అంటే వాడు ఎవడండి? దొంగ, లంగ. అదే నా బెంగ. అప్పుడు అల్వేలు మంగ నువ్వు చెప్పినాను. అంటే నిజంగానే ప్రభుజీ, చెప్పినాను నిజంగా ప్రభుజీ. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి తండ్రిని కాకుండా పక్కింటి వాళ్ళంటే మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మనం గుడికి వచ్చి దండం పెట్టుకుంటాం, పూజారి గారిని పిలుస్తాం. వాడు చర్చికి వెళ్తే వాడు ఏమని పిలుస్తాడు? దే హ్యావ్ మెనీ ఫాదర్స్, దే డోంట్ నో దే రియల్ ఫాదర్. అందుకని వాడు బోల్డ్ మందిని ఫాదర్ అని పిలుస్తుంటాడు. అవునా? మీరు రాజాది రాజా అని సినిమా ఉందండి. సినిమాలో హీరో ఎవరంటే నూతన్ ప్రసాద్. అతను పాట పాడతాడు, కొత్త దేవుడండే కొంగత దేవుడండే. సాతాన్ మహారాజు అనమాట ఈ నూతన్ ప్రసాద్, సాతాన్ మహారాజు. యాక్చువల్గా మొన్న ఎవరో అన్నారు మంచి పాయింట్. ఏమిటంటే ఎవరైనా వాళ్ళ మతంలో చేరకపోతే వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటారు? వీడికి సాతాన్ పట్టింది అంటారు కదా. యాక్చువల్గా బట్టలు కట్టుకోవడానికి కారణం ఎవరు? సాతాన్ మహారాజు. కాబట్టి క్రైస్తవులు ఎవరు బట్టలు కట్టుకోకూడదు. ఎందుకని? సాతాన్ మహారాజు జ్ఞానఫలం తిని చెప్పాడు. అజ్ఞానం అయినటువంటి యాహూ వాడేమో కట్టుకోకూడదు అన్నాడు. ఓకేనా? సో కాబట్టి సాతాన్ మహారాజ్కి మీరు చెప్పండి. నెక్స్ట్ రీసెంట్ గా ప్రభుజీ 2 రోజుల క్రితం శాలెం రాజు అనేటువంటి ఒక పాస్టర్ వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళిద్దరికి ఇంకా అక్కర్లే క్వశ్చన్, వాళ్ళిద్దరికి అర్థమైపోయింది. వాళ్ళ అమ్మ గురించి చెప్పాడని చెప్పారు, ఆడికి కూడా అర్థమైంది. వారికి అంటే అట్లా కామెంట్ చేసే వాళ్ళకి అలా కూడా ఉండదు ప్రభుజీ. ఎలా అంటే వీరు చూసినటువంటి ఒక వీడియోలో వీళ్ళు తల్లిని కొలుస్తారంట, వీడు తల్లిని కొలుస్తారు. తల్లి ఎవరు అసలు? వాడి పేరు ప్రసన్న కుమార్. అంటే మీకు అర్థం కావట్లేదు సార్. బీపీపీ అంటే తెలుసా మీకు? బీపీఎల్ అని ఆడికి తెలుసు, మా కుప్పంకి తెలుసు, మా రెడ్డికి తెలుసు. బీపీ అంటే బహుపిత పుత్రులు. అదేందా? సో దే హ్యావ్ మెనీ ఫాదర్స్, దట్స్ వై దే డోంట్ నో. ఉదాహరణకి వాళ్ళు గాడ్ అనుకునే పీసుగాడు కూడా వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవలే, ఓ లేడీ అని పిలిచేవాడు. తెలుసా మీకు? మీరు చదవలేదు కాబట్టి మీకు తెలడం కాదు. చదవండి ఇంగ్లీష్లో, వాళ్ళ పుస్తకం నల్లటి పుస్తకంలో ఉంటుంది. ఓ లేడీ అని పిలిచేవాడు, ఓ మహిళ. మీ అమ్మని ఏమని పిలుస్తారు సార్ మీరు? అమ్మ అని పిలుస్తారు. నువ్వు నాన్న ఎవడైనా అంతే కదా, ఎరా నువ్వైనా అంతే కదా. వాడు మాత్రం ఓ లేడీ అని పిలిచేవాడు. ఎందుకంటే అది లేడీ కాదు కేడీ అని, వాళ్ళ డాడీ ఎవరో తెలియకుండా చేసిందని. సో కాబట్టి వీళ్ళకి అదే ప్రాబ్లం. వాళ్ళన్న మాటను కూడా క్లైమ్ చేసుకుని బయట కూడా తిరగట్లేదు, భయపడి ఎవరు కొడతారో అని. సో ఇప్పుడు మామూలుగా ఎవరైనా తెలుగు తక్కువ వాళ్ళని ఏమంటారు? ఏట్రా వెరీ పుష్పం అంటారు. అవునా? సో ఇక్కడ యాక్చువల్గా ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళంతా ఎవరీ పుష్పం. అది వాడికి అర్థమైంది, ఇది కూడా అర్థమైంది, మీకు కూడా అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. వెరీ పుష్పం కదా, ఎవరీ పుష్పం అది. సో ఇంకో విషయం ఏంటంటే వాడు పువ్వుల గురించి మాట్లాడకూడదు. ఎందుకని? వాడు గాడ్ అనుకునేవాడు పుట్టించాడు, వాటర్ లేదు, పూలు ఎక్కడి నుంచాయి? వాళ్ళ మొక్కల్లో నవ్వులు ఉండవు, వాళ్ళ మతంలో పువ్వులు ఉండవు. ఎందుకంటే అవన్నీ వెరీ పూలు. ఇంకో విషయం ఏంటంటే చచ్చి ముందు అమ్మాల్సింది ఏంటి? ఒక ఆయన చెప్పాడు, చచ్చి ముందు అమ్మాల్సింది రాత్రి కూడికలు ఉంటాయి కాబట్టి అది వేరే ఉంటుంది, ఆ పాకెట్స్ వేరే అమ్మాలి, అక్కడ అవి బాగా సేల్స్ అవుతాయి. చూడు మా రెడ్డికి కూడా అర్థమైంది, మీకు అర్థం కాబట్టి గడ్డి ఏం పెట్టాలి మేము. సో అది ఓకే. మీది సార్. ఇప్పుడు శాలేం రాజు ఎవరు పుట్టాడు? ఇక్కడ వాళ్ళకేగా. వాళ్ళ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నాను, అతను నమ్మకపోతే మేము ఏం చేయాలి? అదేనా? ఎవ్రీ క్రిస్టియన్
those who claim themselves as a Christians, I believe their mothers are good, but they don't believe. They thought some Britishers came and they get birth. That's why one Bakaddi batch fellow says, they are all our Atmi Taldonlu, who looted our country, who ruined, who divided, who stamped, వాళ్ళు వీడికి ఆత్మీయ తల్లిదండ్రులు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే క్రైస్తవం అసలు పుట్టించోటే ఇప్పుడు క్రైస్తవం లేదు ప్రభుజీ, అక్కడ హైందత్వం పెరుగుతుంది. ఇంకో విషయం తెలుసా, వాళ్ళు ఎవరైనా బుక్ కట్టుకొస్తే తోకిన ఆరదీసేస్తారు అక్కడ, తెలుసా మీకు? సో వీళ్ళందరూ ఈ విషయం ఏంటంటే వీళ్ళకి తెలియదు అనుకోకండి. ఉదాహరణకి నాతో ఒక విశ్వసనీయమైన వ్యక్తి చెప్పిన మాట ఏం చెప్పాడంటే, ఒక మంచి పొజిషన్లో ఉన్న పాస్టర్ మాట అన్నాడంట, అసలు ఈ స్వామీజీ నాకు ముందే తెలుసుంటే అసలు ఇందులోకి వచ్చి ఉండేవాడిని కాదు, ఇలాగే హిందూగా ఉండేవాడిని. ఇప్పుడేమో బోల్డ్ మంది జనం, ఎవ్రీ వీక్ దానం, ఇది వదులుకోలేను. అది మీకు అర్థమైందా? వాళ్ళకి తెలియదు అనుకోకండి, వాళ్ళు ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, వాళ్ళ పేరెంట్స్ ఏం చెడ్డోళ్ళు కాదు. వీడికి ఒక ఆదాయ మార్గంగా అది బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక ఆవిడ ఉంటుందండి, పేర్లు అవి తెలియదు, తెల్ల బట్టలు వేసుకుని దశమాగలు ఇచ్చిచామండి, ఇవ్వకపోతే ఎంత ఇచ్చా భలే అంటారు. అసలు ఇది డిమాండే, నువ్వు అడుక్కోవడంలో అసలు మళ్ళీ డిమాండ్. దశంబాగలు ఇవ్వకపోతే కష్టాలు పో. దశంబాగలు ఎవరికి ఇవ్వాలి? ఈ నీచ్ కమ్యూనిస్ట్. వీడైతే బలి అడుగుతాడు కవర్ ఇచ్చి, వాడు అదే క్లెవరో ఇచ్చేది కవరో, ఆడ కలవర్ ఆయిల్ పవరో. అది చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు చరణ్ గారు వెనకాల. సో కాబట్టి సో ఇదంతా ఆయిల్, వీళ్ళు చేసే స్పాయిల్, పాస్టర్స్ వైఫ్ రాయిల్. అది నెక్స్ట్ నన్ను ఇంకో మాస్టర్ ఫోన్ చేద్దాం వద్దా? ఫోన్లోకి మసాలా మధ్యలో వేద్దాం. అయితే ప్రభుజీ అంటే కొంతమంది అడిగేటువంటి క్వశ్చన్స్ లో భాగంగానే అడుగుతున్నారు. నువ్వు ఎలా అడిగినా పర్లే. ఇప్పుడు కత్తికి ఏం తెలుసు, నువ్వు మామిడికాయ పెట్టావా, కొబ్బరికాయ పెట్టావా, పొట్లకాయ పెట్టావా, ఏ వద్దా అది ఏం చేస్తుందండి, అంతే. నువ్వు అడుగు. గతంలో అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి గతంలో ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేస్తే మీరు వాటిని ప్రశ్నించారు, ఖండించారు, తీవ్ర స్థాయికి వెళ్ళారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి కానీ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడట్లేదు ఎందుకు అని చెప్పి, అంటే తిరుపతిలో కూడా మొన్న ఒక నమాజ్ చేసుకున్నారు. ఎవరు చెప్పారు మాట్లాడలేదని? ఎవడో అడిగాడు, నేను డైరెక్ట్ చైర్మన్ గారికి వాయిస్ పెట్టాను, ఆయనతో ఫోన్ లో మాట్లాడాను. ఓకే ప్రభుజీ, నీకే తెలియాలా, ప్రతిదీ రోడ్డు మీద జరగాల? మొన్న బోర్డు మెంబర్ తో మాట్లాడా, తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు జేయుతో ఆల్మోస్ట్ కొట్లాడా. దీంట్లోనే భాగంగా ఇంకో ప్రశ్న, ప్రతిదీ వీడియో పెట్టాలని లేదుగా. అంటే ప్రభుజీ గారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో గాని ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించి ఎండోమెంట్ సంబంధించి మంచి పదవి ఇస్తున్నారు తొందరలో అని చెప్పి, అది గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి ప్రభు? అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు మాకు, ఆ కోరికలు కూడా లేవు. మీరు నమ్ముతారా? పోనీ మీరు అనుకున్నదే అనుకుందాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చెప్పా ప్రభుజీ, ఆయన అన్ని వదిలేసి వచ్చాక ఆయనకు అవి ఎందుకని చెప్పి నేను చెప్పాను, మీ సైడ్ నుంచి సమాధానం. పోనీ ఇప్పుడు 1 year అయింది కదండి కొత్త ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు నేను తిరుమల ఎన్నిసార్లు వెళ్ళి ఉండాలి? వారానికి ఒకసారి, నెలకోసారి వెళ్ళాలా? మరి 2 సార్లు వెళ్ళా. అది కూడా వెంకటేశ్వరం పిలిస్తేనే. నేను ఏ ప్రయత్నం చేయను, అంతే ప్రభుజీ. మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. అసలు ఇలాంటివి ఏవీ లేకుండా పూర్తిగా అందరికీ హిందుత్వం అనేటువంటిది ఒకే ఒక్కటి రావాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఎప్పుడూ చెప్పాం, నువ్వు ఎవరికైనా సహాయమో సహకారమో చేయాలంటే బేస్డ్ ఆన్ వాట్, దేని మీద చేయాలి? మహాభారతంలో చెప్పారు, ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరికి తినడానికి అర్హుడు, వారికి ఆకలితో ఉన్నవారికి. అంతే, ఆన్సర్ ఇదే. అన్నం తినడానికి అర్హుడు ఎవరు? క్వశ్చన్, ఆన్సర్ మహాభారతం. ఆకలి వేసినోడు. అన్నం తినడానికి అర్హులు ఎవరు? ఆకలి వేసినోడు అర్హుడు, అంతే. అలా ఇప్పుడు రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి? నీడు వాళ్ళకి. వాడు శర్మ అయితే ఏంటి, శెట్టి అయితే ఏంటి, యానాది అయితే ఏంటి, లేకపోతే పేరు చివరి ఇంకేముంటే ఏమిటి? పేరుని బట్టి కాదుగా రిజర్వేషన్, నీటిని బట్టి కదా. వాడు ఆల్రెడీ కారులో తిరుగుతుంటాడు, అడిగి రిజర్వేషన్ ఏంటి? అడిగి సిగ్గులే, ఇచ్చేవాళ్ళకి సిగ్గు ఉండదా? ఓట్లు ప్రభుజీ, ఓటు రాజకీయాలు. రాజకీయం చేసి ఎంతమందికి అన్యాయం చేస్తున్నావు? మన కోర్టు గడిపెట్టిందా లేదా? బాపట్లలో వాడు చర్చికి వెళ్తాడు, ఎస్సీ అంటాడు, ఎలాగవుద్ది? ఇప్పుడు క్రైస్తవంలో కులం లేదుగా. నిన్న పోస్ట్ చూశాను, భలే ఉందిరా. రెడ్డి వివాహ వేదిక బ్రాకెట్లో క్రిస్టియన్, అంటే గొర్రెలుగా మారిన రెడ్లకే
వివాహ సంబంధములు చూడబడును. ఇఫ్ యు ఆర్ ఎ గొర్రె యు ఆర్ నాట్ రెడ్డి, ఇఫ్ యు ఆర్ రెడ్డి యు ఆర్ నాట్ గొర్రె. సింక్ అవ్వదు కదా. ఇప్పుడు ఆ మతంలో కులం లేదుగా, ఆ మతంలో కులం లేదు. నువ్వు అందులోకి వెళ్ళావు, ఇంకులం వాడుకో. నేను మొన్నవాడెవడో జైవో ఏమన్నాను వాడెవడో అన్నా. అతను ఎవరో అనొచ్చు కదా. వాడెవడో జైవో సుధాకర్ అంట తిరుపతిలో. వాడు చర్చికి వెళ్ళాడు. నేనేమన్నా అంటే చర్చిలో మీరు గాడ్ అనుకునేవాడు చవట కాబట్టే కదా టీటీడీలో మీరు ఉద్యోగం చేస్తున్నారు. వాడు కూడా ఎట్టట్లేదు కాబట్టి కదా వెంకటేశ్వర దగ్గర పని చేస్తున్నారు. వాడు పవర్లెస్ కాబట్టి కదా ఇక్కడ పని చేసి మీరు తిండి తింటున్నారు. అవునా? సో మీరు పని చేయండి, టీటీడీని వదిలేయండి. లేదు దేహాన్ని వదిలేయండి, దరిద్రం వదులుద్ది. వాడికి అర్థమైంది, నీకు కూడా అర్థమైంది కదా. సో నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను, సొసైటీని, నువ్వు గాడ్ అనుకునే వాడిని కూడా. సో సీఫర్ క్రిస్టియన్ లేదు, సీఫర్ చేటస్. సో దానికి వ్యతిరేకం నేను. యు గాట్? ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ రిలిజియన్, ఐఎమ్ ఎగ్నెస్ట్ దిస్ చీటింగ్, అనైతికత. ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, గతంలో మన 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 ధర్మంలోనే ఉంటూ మన వారి మీద అటాక్ చేసేటువంటి రామరాజ్యం అని చెప్పేసి చిలుకూరు బాలాజీ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి గారిని అటాక్ చేసి ఉన్నారు. అలా మన వాళ్ళకి ఇలాంటివి చేయకుండా మీరు ఏదన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు ప్రభుజీ? ఇప్పుడు పొద్దున్న ఒక అబ్బాయి కలిశాడండి గుళ్ళో. అబ్బాయి పేరు త్రిగుణ్. అంటే ఏంటి? 3 గుణములు ఉన్నవాడు. సో ప్రతి వాటిలో 3 గుణాలు ఉంటాయి. ఆ గుణాలను బట్టి వాడు వర్తిస్తూ ఉంటారని భౌతిక చెప్పింది. ఇప్పుడు మీరు నేనంతా కూల్గా ఉన్నాం. సో ఏదైనా గుడికి అపకారం జరిగింది, ఏదో ఒకటి జరిగింది, సంథింగ్ రాంగ్, ఇలా కూల్గా ఉంటావు మనం? ఉండదు. అప్పుడు ఏ గుణం? ఎవడరా నువ్వు, ఈ కుర్చీలు అన్నీ, మైండ్ అన్నీ వాడతాం మనం. సో అప్పుడు వచ్చే గుణం పేరు రజో గుణం. అవునా? పొద్దున్న లేవరా అంటే మా మమ్మీ కాసేపు పడుకుంటాడు అంటాడే, అది తమో గుణం. ఈ 3 గుణాల్లో ఎక్కువ ఉండేవి ఏమిటంటే తమో రజో. సో వారి వారి గుణాలను బట్టి వారు ప్రవర్తిస్తుంటారు. వాడు వింటే మనం చెబుదాం, ఎవరికైనా చెబుదాం, పాస్టర్కైనా పొద్దున ఆ తిగుని వాళ్ళ అమ్మగారు, నేను కారు ఎక్కే ముందు చెప్పారు ఎవరినో, వీళ్ళ అమ్మగారు చర్చికి వెళ్తుంటారు, ఈ అబ్బాయి మాత్రం అందులో దిగలేదు. వాడు పొద్దున్నే హారతికి వచ్చాడు, 4:30కి స్నానం చేసి ఒక యంగ్ బాయ్ హారతికి వచ్చాడంటే వాడు ఎంత క్లియర్గా ఉన్నాడు. సో ఈ గొర్రెలకి స్నానంతో పనిలే. అక్కడున్నది ఎర్రగడ్డ, ఇక్కడున్నది గొర్రె బిడ్డ, నెత్తినేమో గుడ్డ. సో ఓకే, తినేది ఆలుగడ్డ. సరే, విషయం ఏంటంటే నేను వాడితో ఏం చెప్పానంటే అమ్మని గుడికి తీసుకురా, లేదా నన్ను చర్చికి తీసుకెళ్ళి. అదేనా? అమ్మని గుడికి తీసుకురా, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇదిగో ప్రభుపాదుల వారు పుస్తకంలో ఇలా చెప్పారు, జీసస్ని గౌరవించారు. అదే ఎవడైనా చర్చిలో రాంబాబు అనే పాస్టర్ రాముని గౌరవిస్తాడా? సాంబశివరావు అనే పాస్టర్ శివుని గౌరవిస్తాడా? సో కాబట్టి నీతి లేని వాళ్ళకి ఓ ప్లేస్ని చర్చ్ అంటారు. మనకెందుకమ్మా, అది జాతి తక్కువ వాళ్ళకి, మనకెందుకమ్మా అని అమ్మని వెనక్కి తీసుకురా, అమ్మని గుడికి తీసుకురా, లేదు నన్ను చర్చికి తీసుకెళ్ళు, చర్చిలో చర్చి. ఆఖరి ప్రశ్న గురించి, మన యొక్క రామాయణ ఇతిహాసాల్లో భాగంగా రాముడు శివలింగాన్ని రామేశ్వరంలో అసలు ప్రతిష్ఠించలేదని చెప్పేసి ఆయన అసలు తిరిగి సీతాదేవితో వచ్చేటప్పుడు, అంటే ఇది చేయడం కూడా ఎవరో కాదు, మన యొక్క ధర్మంలో ఉన్న పెద్ద గురువులే అసలు శివుడుని రాముల వారు కొలవలేదని చెప్పేసి ఇలా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే దానికి చాలా మంది చాలా రకాల ఎందుకు సామవేదం వారు సరిగ్గా ఇచ్చారు, దీర్ఘ సమాధానం చెప్పారు, చాలా అందంగా ఇచ్చారు. అయితే ఈ భేదం అనేటువంటిది చూసేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉంటే మన హైందవ అసలు నాన్న ఈ రోజుల్లో కూడా అంటావేంటి, ఇది కలియుగం, ఈ రోజుల్లోనే ఎక్కువ మంది ఉంటారు. కానీ బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఇల్లు అంటుపోతుందన్న. మనం ఇక్కడ 6 ఉన్నామా, మనం 6 అన్నదమ్ములు. కింద క్లాత్ ఇది ఉంటుంది, ఏంటో జంపకన నేల మీద వేస్తారు, గుడ్డతో అంటుకుపోతుంది అది. ఇప్పుడు మనం లేచి ప్రాణాలు కాపాడుకోవాలి కదా. ఈ జంపకన అంటుకుపోతుంటే దీన్ని మోసుకెళ్ళి, చాలా బరువైంది, దీన్ని మోసుకెళ్దాం మనం అందరం పట్టుకుని
అని దాన్ని మీద వేసుకుని మీరంతా దాని కింద పడి చచ్చిపోతే జంపకాన్ని విలువైంది కాదన్న. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మాయాబజార్ చూసారా? చూసాను. గెలపం 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 అదనమాట. ఉంటది. అదనమాట. తలపం కంటే గెలపం చాలా కాస్ట్లీ. ఈ గెలపం కోసం అని ఇటు గిలగిల్లాడిపోయి కొట్టుకుని దాని కింద పడి చచ్చిపోతే ఎలాగే? అర్థమవుతుంది మీకు? దానికి చచ్చిపోవడానికి కాదు, అది నువ్వు వాడుకోవాలి. ధర్మము నిన్ను ఉద్ధరించాలి. ఇంకో విషయం చెప్తా. మీ ఇంటి మీదకి 4 దొంగలు వచ్చారు. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు. ఆ టైంలో నువ్వు మీ అన్నయ్య ఈ పెన్న నాది, నాకు మా మాస్టర్ గిఫ్ట్ ఇచ్చే, అప్పుడు కొట్టుకుంటావు నువ్వు. అసలు ఆడు గన్నట్టుకుని బయట నుంచి ఉంటే పెన్న కోసం కట్టుకోవడం ఏంటరా? ఏమైనా ఇంగితం ఉందా నీకు? ఓ పక్కనేమో ఇస్లామా, ఓ పక్కనేమో క్రైస్తవమా, ఇంకో పక్కన సెక్యులరిస్టులా, ఇంకో పక్కనేమో జైభీం బ్యాచా, ఇంకో పక్కన నాస్తికుల బ్యాచా. ఇన్ని ఇష్టలుగా ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే వినాయక చవితికి మనకు ఉపన్యాసం ఏంటిది? పర్యావరణ హితము, మట్టి వినాయకుడిని పూజించండి. బక్రీద్కి మట్టి బకరీని ఎందుకు కోయకూడదు? ఎవడో చెప్పేవాడు లేక వినేవాడు లేక. ఎరా మీ ఉపన్యాసాలు అప్పుడు ఇవ్వా? ఏంటిది మనం వాటర్ హోలీ, అప్పుడు వాటర్ వేస్ట్ అని ఉపన్యాసం ఇస్తావా? ఇన్ని జీవుల్ని చంపేసి ఆ నీళ్లతో ఆ రక్తాన్ని కడిగితే నదులన్నీ రక్తసిక్తం అయిపోతే, రోడ్లన్నీ రక్తసిక్తం అయిపోతే, ఎక్కడ పడితే అక్కడ ఆ మాంస కళేబరాలు, ఆ వ్యర్థ పదార్థాలతో పురుగులు పుట్టి వైరస్లు పుడుతుంటే అప్పుడు ఉపన్యాసాలు ఇవ్వాలి కదరా పోరంబోకులు. హిందువులకి పర్యావరణ హితం గురించి ఎవరో ఉపన్యాసాలు ఇవ్వడానికి సరిపోరు. ఎందుకంటే ప్రపంచంలో క్లీన్ అనే పదానికి మనమే. ఎందుకంటే శుభ్రత లక్ష్మి అని చెప్పేది ఫాలో అయ్యేది మనం. మడి అంటేనే అది తెలుసా మీకు? మా అమ్మ కూడా మమ్మల్ని ముట్టుకొని ఇచ్చేది కాదు. అంటే ఏంటి అంటాను? కాదుగా, శుభ్రం అంతే. ఇంట్లోకి రానిచ్చేది కాదు. స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలి? స్కూల్ నుంచి రాగానే అలా సందులోంచి వెళ్ళి ఈ ఒంటిపై బట్టలు తీసి ఆ డబ్బాలో వేసి స్నానం చేస్తే అమ్మ ఉతికిన బట్టలు తెచ్చేది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. అదే కోవిడ్ టైంలో అందరూ చేశారు. చెప్పండి, ఇప్పుడు మా అమ్మ ఎడ్యుకేటెడే కాదా? నువ్వు పెద్ద ఎడ్యుకేటెడ్. ఇంటి మధ్యలో పళ్ళు తోముకునే మొక్కం నువ్వును, నిక్కరేసుకుని బయటకు వచ్చే మొక్కం నువ్వును, నిక్కరేసు తిరిగే మొక్కం నువ్వును, స్నానం చేయకుండా తినే మొక్కం నువ్వును, చేతులు కడుక్కోకుండా తినే రకం నువ్వును. అవునా? అందుకని ఈ సొసైటీకి ఇప్పుడు ఏం కావాలి? ఎడ్యుకేషన్ కావాలి. అదేంటండి అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు ఉన్నాయి కదా అంటావేమో మళ్ళీ. ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరసీ. దే ఆర్ లిటరేట్స్, నాట్ ఎడ్యుకేట్స్. అదేందా? ఎడ్యుకేట్ చేద్దామా? తప్పకుండా ఎడ్యుకేట్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ ఫర్ ఎడ్యుకేట్, ఈ ఫర్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ నాట్ దిస్ బోత్, ఓన్లీ ఈ ఫర్ ఎరాడికేట్. త్రిబుల్ ఆర్ లాగా త్రిబుల్ ఈ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ.